యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. సంతోషంగా ఉంటారు మీరు ఎప్పుడు? సంతోషమే సగం బలం. సంతోషంగా బతకమని భగవంతుడు చెప్పింది. వాకింగ్ మంచిదా లేకపోతే జిమ్ మంచిదా అంటే అసలు ఏం చెప్తారు? వాకింగ్, జిమ్ లో ఒక రూమ్ లో కూర్చుంటారు, పిలిచిన గాలి పిలుస్తారు. మనిషి జీవన ధర్మం అసలు ఏంటి? ఈనాటి విద్యా విధానంలో తెలుగు దూరం అయిపోయింది. వాటితో స్పర్శ లేదు. అవకాశం కూడా నా బిడ్డలు రాలేదు, నేను చెప్పలేదు. పాతకాలం లాగా ఉండడాలు అంటే అవ్వని పని సార్. పెద్దలు, మా పెద్దలు, మా అమ్మలు, నాన్నలు, మా తాతలు వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం లేదు. మా దగ్గర పనిచేసే వాళ్ళందరూ కాదు. డబ్బు సంపాదనలో పడి హెల్త్ చూసుకుంటూ ఉండట్లేదు. ది హంట్ మనీ అట్ ది కాస్ట్ ఆఫ్ హెల్త్. ప్రతి ఆర్గాన్కి క్యాన్సర్ వస్తుంది, లైఫ్ స్టైల్ చేంజ్ అంటూ వస్తున్నాయి. చెప్తున్నారు, చెప్పిన డాక్టర్ గారు కూడా పేషెంట్ రిక్రూట్ చేయాలంటే చాలా అవసరం, ప్రమోషన్ చాలా చేయాలి. ఒక చేంజ్ రావాలి అంటే చేంజ్ ఒక్కసారిగా రాదు, 5-6 తరాలు అదనం పడాలి. మీరు దేవుడిని ఎక్కువ నమ్ముతారు కదా, మీకు ఏ దేవుడు అంటే ఎక్కువ తక్కువ ఉండవు. ఆయన ప్రమేయం ఆయన వచ్చి అక్కడ కనపడ్డు వినపడ్డు. చికెన్తో గోడ బాబు నేచర్ చూసి మనం ఏం తెచ్చి నేచర్ ఏం చేస్తుంటారా? అదేంటది? ఈ దగ్గు తగ్గించుకోవడానికి ఏం రెమెడీస్ చేస్తారు? నేను ఇప్పుడా అల్లం జిందా పిల్స్ మాతని. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. మనిషి జీవన ధర్మం ఏంటి, మనిషి ఎలా జీవించాలి, నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా జీవించాలంటే ఎటువంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి, మందులు లేకుండా జబ్బులు తగ్గించుకోవడం ఎలాగా, సో మన సాంప్రదాయాలు వాటి వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు శాంతా బయోటెక్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్కారం. బాగున్నారా సార్? బాగున్నాను. సంతోషంగా ఉంటారు మీరు ఎప్పుడు? ఆ సంతోషం చూడడానికే నేను అప్పుడప్పుడు మీతో మాట్లాడైనా వస్తుంటారు. సంతోషమే సగం బలం. సంతోషంగా బతకమని భగవంతుడు చెప్పింది, ఆనందో బ్రహ్మ. కాకపోతే మనిషికి తనకున్న దానికన్నా తనకు లేని దాని మీదే చింత ఎక్కువ. ఇంకొంతమందికి తనకు ఉన్నది లేనిది కాదు, పక్కవాడికి ఉన్నదనే చింత. ఈ అసూయ, ద్వేషంతో, జలసీతో సంతోషంగా ఉండలేరు. ఎప్పుడైతే యు ఆర్ నాట్ ఎట్ ఈజ్, యు గెట్ ఇన్ టు డిసీజ్. నేను ఆరోగ్యంగా ఉండడానికి సగం కారణం అది. అయితే అప్పుడప్పుడు నాకు సమస్యలు వస్తుంటాయి, అవన్నీ ఫిజికల్ సమస్యలే కదా. జలుబు వచ్చింది కదా నిన్న? జలుబు కాదు, వర్షంలో తడిచారు, గొంతు రాపిడి వచ్చింది. అంటే జస్ట్ వాకింగ్ ఇక్కడే చేస్తారు కదా మీరు? ఇక్కడ కాదు, రోడ్ మా ప్రాంగణంలో, గ్రీన్ వాక్ ప్లేస్ ప్రాంగణంలో ఈ 2 రౌండ్లు వేస్తే 3.8 కిలోమీటర్లు సరిపోద్ది నాకు. 47 నిమిషాలు, 46 నిమిషాలు అంతే. ఇక్కడ తులసమ్మ చుట్టూ ఒక 3 రౌండ్లు వేస్తే ఒక 7 నిమిషాలు. ఆ 42, 7, 49 అంటే ఇంచుమించుగా 50 నిమిషాలు. వాకింగ్ మంచిదా లేకపోతే జిమ్ మంచిదా అంటే అసలు ఏం చెప్తారు? వాకింగ్ సహజమైనటువంటి ప్రక్రియ, అదే అవసరం. వాకింగ్ చేయలేనటువంటి వాళ్ళు, డబ్బు ఎక్కువ ఉన్నవాళ్ళు, లేదా అనేక కారణాలు, వాళ్ళకి మజిల్ లాస్ ఉంటే జిమ్ ప్రక్రియ అవసరం. కొంతమంది బాడీ సౌష్ఠవంగా కనపడాలని కోరుకుంటుంది, వాళ్ళకి అవసరం. ఆరోగ్యం వేరు, ఫిట్గా కనపడాలనుకోవడం వేరు. ఫిట్గా కనపడాలి, చాలా దేహ సౌందర్యాన్ని పెంచుకోవాలి, ఎవరో కొంతమంది తెర మీద బాగా కనిపించాలని యాక్టర్స్, రాజకీయ నాయకులు చాలా పటిష్టంగా కనిపించాలనుకున్న వాళ్ళు, వాళ్ళంతా జిమ్లు చేస్తారు. కానీ జిమ్ కూడా అవసరమే, తగిన మోతాదులో. తప్పనిసరిగా నడవడం మాత్రం చాలా అవసరం. అది చాలా సహజమైనటువంటి పద్ధతి. శరీరంలో అన్ని భాగాలు కదులుతాయి. ఆ మొబిలిటీ వల్ల మనకు చాలా ప్రశాంతత వస్తుంది, ఆక్సిజన్ బాగా తీసుకుంటాం, ప్రకృతితో మమేకం అవుతాం. జిమ్లో ఒక రూమ్లో కూర్చుంటారు, పీల్చిన గాలి పీలుస్తారు. ప్రకృతిలో నడిస్తే ఆ గొప్పతనమే వేరు. అవును, చక్కగా చెప్పారు సార్. అంటే జిమ్ వచ్చింది, బాగా మజిల్ పెంచుతాము, బాగా హెల్తీగా ఉంటాము, ఇట్లా అనుకుంటూ ఉంటాము జనరల్గానే. ఆరోగ్యం వేరు, మజిల్ పెరగడం వేరు. చాలా పహిల్వాళ్ళు గుండాకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, అది ఆరోగ్యం కాదు. ఫిట్గా కనిపిస్తారు, సౌష్ఠవంగా చెక్కని శిల్పంలాగా ఉంటారు, లోపల అన్ని రోగాలు ఉంటాయి.
కనపడడం వేరు, నిజంగా ఆరోగ్యంగా ఉండడం వేరు. అది జనరల్గా కూడా సార్ ఒకప్పుడు కన్నా ఇప్పుడు హార్ట్ అటాక్లు బాగా పెరిగాయి. సో యంగ్ ఏజ్లో చనిపోతుండడం, ఇప్పుడు జిమ్ గురించి మాట్లాడుకుంటే జిమ్లో చనిపోతున్న వాళ్ళని కూడా మనం చూసాము. జస్ట్ వాకింగ్ చేస్తూ, షటిల్ ఆడుతూ, ఏదో ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, భారత్లో డ్యాన్స్ చేస్తూ చనిపోతున్న వాళ్ళని కూడా చూస్తున్నాము. ఎక్కడ ఈ మార్పు వచ్చింది, అసలు ఎక్కడ తప్పు జరిగింది? అంటే వాళ్ళ ఆరోగ్యం మీద కన్నా దృష్టి చక్కగా కనిపించాలన్నటువంటి యావతో ఆ దుగ్ధతో పనిచేశారు. నిజానికి వాళ్ళు ఆరోగ్యం గురించి, శరీర ధర్మం గురించి తెలుసుకొని వాళ్ళు తెలుసుకుంటే అలా జరగదు. శరీర ధర్మం వేరు, జీవన ధర్మం వేరా? అన్ని ధర్మాలు, ధర్మం అనేది అనేక రకాలు. ప్రతి దానికి ఒక ధర్మం ఉంది, ప్రతి విషయం మీద ఒక ధర్మం ఉంది. వివాహ ధర్మం ఉంది, పితృధర్మం ఉంది, గురుధర్మం ఉంది. అన్ని ధర్మాలకి ఏకమైనటువంటి ఒక ధర్మం ఏంటంటే మన హైందవంలో చెప్పింది, అదే అసలైన ధర్మం. ఆ ధర్మానికి కూడా అనేక రకాల డెఫినేషన్స్ ఉన్నాయి. మనం సందర్భాన్ని బట్టి చెప్పుకోవాలి. ఒక విశేషం ఏంటంటే ధర్మం కాలాన్ని బట్టి మారుతుంటుంది. త్రేతాయుగంలో ఒక ధర్మం, ద్వాపరంలో ఇంకో ధర్మం, కలియుగంలో ఇంకో ధర్మం. సత్యం మాత్రం మారదు, అదొకటే. ఇప్పుడు సత్యం ఉందా? అసలు సత్యం ఉంది, అవసరమైనప్పుడు వాడుకుంటాం, అవసరం లేనప్పుడు దాన్ని వక్రీకరిస్తాం. సత్యాన్ని వక్రీకరించడమే అసత్యం. అసత్యాన్ని కొత్తగా ఏమీ క్రియేట్ చేయకల్లా. చీకటి అంటే ఏమిటి? వెలుగు లేకపోవడమే. వెలుగు అనేది సత్యం, చీకటి సత్యం కాదు. సత్యం అనేది సత్యం, అసత్యం అనేది అది లేకపోవడమే. అది సార్, ఇప్పుడు ఈ కలియుగము, ఇంత టెక్నాలజీ, డబ్బు వెంట పరుగు ఉన్నప్పుడు మనిషి జీవన ధర్మం అసలు ఏంటి, ఎట్లా ఉండాలి? మనకు అవన్నీ నిర్దేశించి చెప్పారమ్మా మన మహర్షులు. వాళ్ళు ద్రష్టలు. ఒక మానవ జీవితంలో పరిణామక్రమం ఎలా ఉంది అని వాళ్ళు కూలంకషంగా కొన్ని వేల సంవత్సరాలు దాని మీద మదనం చేసి మనకు వేదాలు ఇచ్చారు. దాంట్లో అనేక ధర్మాలు చెప్పారు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అన్నీ. వేదం అనేది కొంచెం పౌరుషంగా ఉంటుంది, చాలా భాష అన్ని కఠినంగా ఉంటాయి. అందరికీ సంస్కృతం రాకపోవచ్చు, అర్థం చేసుకోలేకపోవచ్చు. అందుకే సరళీకృతం చేయడానికి పురాణాలు, ఇతిహాసాలు ఇవి తయారు చేశారు, ఆరూపంగా చెప్పారు, కావ్యాలు. వాటిని చదువుకోగలిగిన శక్తి సామర్థ్యాలు కూడా క్షీణించిపోయిన రోజుల్లో దాన్ని ఇంకా సరళీకృతం చేసి భాగవతం మేడ్ సింపుల్, భారతం మేడ్ సింపుల్, రామాయణం బొమ్మల పిల్లల రామాయణం ఈ రకంగా తయారైంది. తప్పులేదు, అందరికీ అందాలి. ఇటొచ్చి మూలానికి దూరం జరిగిపోతే, సత్యానికి దూరం జరిగిపోతే వాళ్ళు అనుకున్నటువంటి ఆ ప్రయోజనం నెరవేరదు. చాలామంది అనేక రకాలుగా దాన్ని డైల్యూట్ చేస్తూ 10 మందికి అందడానికి తీవ్ర ప్రయత్నం చేశారు. మంచిది ఆ ప్రయత్నం. కానీ వాళ్ళు పాటించవలసిన సూత్రం ఏంటంటే ఒరిజినల్ సత్యానికి దూరం లేకుండా, అతిశయోక్తులు లేకుండా, కల్పన లేకుండా యథాతథంగా రాస్తే చాలా గొప్పగా ఉంటుంది. రాసినవి ఉన్నాయి. పులిల శ్రీరామచంద్రుడు గారు మహాభారతాన్ని అద్భుతంగా రాశారు. అలాంటివి చదవాలి. ఎవరు పడితే వాళ్ళు రాసినవి చదవక్కర్లేదు. ముళ్ళపూడి రమణ గారు కూడా రాశారు, వాళ్ళ మిస్సెస్ శ్రీదేవి గారు కూడా రాశారు. వాళ్ళు మూలానికి దూరం జరగలేదు, చాలా సరళీకృతం చేసి పెట్టారు. అది చాలా అవసరం. ఇప్పుడు అవన్నీ చదవగలిగితే, అవి వంట పట్టించుకుంటే మన జీవన విధానం ఏంటో మనకు అర్థం అవుతుంది. ఇవాళ రేపు అసలు తెలుగు అనేదే, మాతృభాష అనేది లేనప్పుడు మీరు చదువుకున్న ఇంగ్లీష్ బుక్స్లో ధర్మం అనే దానికి చోటు లేదు. అసలు ధర్మం అన్నటువంటి కాన్సెప్టు మనదైన సంస్కృతిలో మనకుంది, కానీ ఇంగ్లీష్ వాళ్ళకి ఎక్కడుంది? ధర్మ అని రాస్తాడు వాడు, ధర్మానికి ఏం ఈక్వల్ పదం లేదు. హిందూ ధర్మ అని కొటేషన్స్లో పెడతాడు, వాళ్ళకి లేదు ఆ కాన్సెప్ట్. ఆ పుస్తకాలు చదువుతున్నటువంటి మన యువత ఈనాటి విద్యా విధానంలో తెలుగు దూరం అయిపోయినప్పుడు వాటితో స్పర్శ లేదు. మన జీవన విధానం ఏమిటో దాన్ని చదివే అవకాశం వాడికి లేదు. చెప్పే తల్లిదండ్రులు అంటే ఏమైంది, ఈ తరాలు మారుతున్నాయి. మా అమ్మ చదువుకుంది, నేను చదువుకోకపోయినా విన్నాను మా అమ్మని. మొత్తం అంతా చదవలేదు, నేను విన్నాను. ఆ అవకాశం కూడా నా బిడ్డలు రాలేదేమో, నేను చెప్పలేదేమో సరిగా.
వాళ్ళ పిల్లలు అస్సలు లేదు. కాన్వెంట్కి వెళ్ళిపోయారు, స్కూల్కి వెళ్ళిపోయారు. చూడండి ఎంత డైల్యూట్ అయిపోయిందో. శాంతమ్మ గారి దగ్గర నుంచి వరప్రసాద్కే ఫిల్టర్ అయిపోయింది, వరప్రసాద్ నుంచి వాళ్ళ కూతుళ్ళకి మరింత ఫిల్టర్ అయింది, వాళ్ళ నుంచి వాళ్ళ పిల్లలకి పూర్తిగా దూరం అయిపోయింది. ఇది ఈ పరిణామ క్రమం 3-4 తరాలకి మారిపోయింది. మళ్ళీ తిరిగి మనం పునరుద్ధరించాలంటే 4 కాదు 6 తరాలు 10 తరాలు పడుతుంది. అప్పుడు మళ్ళీ మంచి పౌర సమాజం వస్తుంది. మనిషి ఎలా బతకాలి, మనిషి ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, మహాభారతంలో ఏం చెప్పారు, ధర్మం ఏమిటి, రామాయణంలో రాముడు ఎందుకు ధర్మో విగ్రహవాన్ అంటారు, ఆయన పర్సానిఫికేషన్ ఆఫ్ ధర్మ అంటారు, ఆయన ఎందుకు ఆయన అంటారు, అవన్నీ తెలియాలంటే వాటితో పరిచయం ఉండాలి. ఆ గ్రంథ పరిచయం లేదు. కనీసంలో కనీసం టెక్స్ట్ బుక్స్లో కూడా ఇన్ ది నేమ్ ఆఫ్ సెక్యులరిజం మైనారిటీలు బాధపడతారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు ఏమనుకుంటారని ఎంతో దౌర్భాగ్యంగా ఆలోచించి ప్రభుత్వాలు ఆ పాఠ్యాంశాలు కూడా తీసేశారు. మేము చిన్నప్పుడు అన్నీ చదువుకున్నాం. ఎన్నో విషయాలు మన పురాణాల్లో ఉన్న ఇతిహాసాల్లో ఉన్న విషయాలు పాఠ్యభాగాలుగా ఉండేవి. దాంట్లో నీతి ఉండేది, మాకు దాంతో పరిచయం ఉంది. ఆ విధానం ఇవాళ లేదు. అది బ్రిటిష్ వాడు చేసినటువంటి పెద్ద కుయుక్తి. మనల్ని మన భాష నుంచి దూరం చేసినప్పుడు మన సంస్కృతి దూరం అయిపోయింది, మన ఆచారం దూరం అయిపోయింది, మన ఆలోచన విధానం మారిపోయింది. మనకు మన పల్లెటూరులో ఎక్కువ మంది 86% మంది పల్లెటూరులో పుట్టి పెరిగాం. రాత్రిపూట వండిన అన్నంలోనే మజ్జిగ వేసి ఉదయం లేచి తినేవాళ్ళం. మనకి ఇవాళ కాఫీ టీలు ఇక్కడి నుంచి వచ్చినాయి, ఇడ్లీలు, దోశలు, కేకులు, మరీ భయంకరంగా బర్గర్లు, పిజ్జాలు వచ్చేసినాయి. సో పూర్తిగా మన ఆహారం మారింది, ఆలోచన మారింది, ఆహార్యం మారింది, అన్నీ మారిపోయినాయి. సో మనకు ధర్మం ఎక్కడుంది ఇప్పుడు, ఎందుకు లేదు అని చెప్పి మీరు అడుగుతున్నారు. ఎలా ఉంటుంది అని నేను అడుగుతున్నాను. ఉండదు. అయితే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం అభివృద్ధి చెందుతూ మేము వెళ్ళాలా, మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అన్నట్లు ఉండాలా? నా ఉద్దేశం టెక్నాలజీకి దీనికి సంబంధం లేదమ్మా. టెక్నాలజీ ఆ రోజుల్లో కూడా ఉంది. పురాణాల టైంలో కూడా పుష్పక విమానంలోనే రావణాసుడు ప్రయాణం చేశాడు. అంటే నేను నమ్మం అంటే నేనేం చెప్పలేను. టీవీ మనం ఊహించామా? సంజయుడు కురుక్షేత్రం జరుగుతున్న యుద్ధాన్ని అంత కళ్ళగట్టినట్టుగా చెప్పాడు కదా, రన్నింగ్ కామెంటరీ ఇచ్చాడు కదా చూసి. అది ఎట్టనే మేము నమ్మలేదు. ఇప్పుడు జరిగింది అదే కదా. ఇప్పుడు ఇవాళ మీరు గేమ్ అక్కడ పోయి చూడక్కర్లేదు, రన్నింగ్ కామెంటరీ చూస్తారు, బొమ్మ చూస్తున్నారు, శబ్దం వినపడుతుంది. అక్కడ గ్రౌండ్లో చూసే వాళ్ళకన్నా ఇంకా క్లోజప్లో చూస్తున్నారు. టెక్నాలజీ కదా ఇది. మరి టెక్నాలజీ ఉన్నా కూడా మనదైన మన సంప్రదాయానికి దూరంగా జరగాల్సిన అవసరమే లేదు. ఆ నెపం పెట్టుకొని టెక్నాలజీ మారింది, మనం అడ్వాన్స్ అయిపోతున్నాం, ఇంకా చారస్యం ఏమిటి అనుకోవడం ఎస్కేపిజం, పలాయనవాదం. ఇందులో నిజం లేదు. తప్పించుకుని వాటికి ఒక ఎక్స్క్యూజ్ చెప్పుకున్నటువంటి కుహనా మేధావులు అంతే. టెక్నాలజీ ఎంతైనా ఉండొచ్చు, ధర్మం తప్పక్కలేదు. అసలు అంటే ప్రతి దానికి ఒక ఆల్టర్నేటివ్ వచ్చేసింది. రైస్కి, మిల్లెట్స్కి రైస్ వచ్చింది, అంటే రకరకాలుగా ఏదైనా ఒక కాటన్కి సిల్క్ వచ్చేసింది, ప్రతి దానికి ఒక ఆల్టర్నేటివ్ వచ్చేసింది. సో ఒకప్పుడు వేరే ఆయిల్స్ ఉండే, ఇప్పుడు అప్పుడు నెయ్యి మాత్రమే వాడేవాళ్ళు, ఇప్పుడు ఆయిల్స్ వచ్చాయి, ఆయిల్స్ నుంచి ఇంకా రిఫైన్డ్ ఆయిల్స్ వచ్చాయి, ఇలాగా జరుగుతూ ఉంది కదా. అంటే ఇట్లా జరుగుతున్న ఈ నేపథ్యంలో ఇలాంటి ఫుడ్స్ తీసుకుంటూ ఉంటే మనకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని మీలాంటి పెద్దలు చెప్తారు. మేము వాటికి ఉన్నాము, అట్లాగే సఫర్ అవుతూ ఉన్నాము. అవును. ఇంత కాంక్రీట్ జంగిల్లో, ఇంత బిజీ స్కెడ్యూల్లో మళ్ళీ పాతకాలంలాగా చద్దన్నం తిండాలు, పాతకాలంలాగా ఉండడాలు అంటే అవ్వని పని సార్. జనరల్గా ఇప్పుడు మిల్లెట్స్ వండుకోవాలంటే దాన్ని నానబెట్టుకోవాలి, ఒక ప్రాసెస్ ఉంటుంది. అట్లా ఇదేముంది, కుక్కర్లు పెడతాము అయిపోతుంది. అట్లా ఆలోచించుకొని డబ్బు వెంట పరుగు పెడుతూ ఉండాల్సిన పరిస్థితి ఇది. ఎందుకైంది ఇది? మూలంలోకి ఆలోచిస్తే ఆనాటికి పెద్దలు, మన పెద్దలు, మా అమ్మలు, నాన్నలు, మా తాతలు, ఇంత కన్జ్యూమరిజం లేదు. కన్జ్యూమరిజం అంటే వస్తువులు. ఆ రోజుల్లో మా జిల్లాకంతా కలిపి 6 కార్లు 5 కార్లు ఉండేవి. మా పల్లెటూరులో కారున్న ఇల్లు ఒకటి ఉండేది, మా ఎమ్మెల్యే గారి ఇంట్లో ఉండేది. కొంతకాలం తర్వాత మాకు వచ్చింది. ఇవాళ
అందరి అంటే నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం లేదు, నన్ను తప్పుగా కోట్ చేయకండి, తమ్నైల్ పెట్టించకండి. అమ్మో. మా దగ్గర పనిచేసే వాళ్ళందరికీ కార్లు ఉన్నాయి, అందరికి ఉన్నాయి. వాళ్ళ ప్రగతికి నేను ఆనందపడుతున్నా, వాడు కొనకూడదు అని అనుకోవటం లేదు. వాడు మీకు టైంకి రావాలంటే, వర్షంలో తడకుండా రావాలంటే కారు కొనుక్కుంటాను సార్ అన్నాడు. కొనుక్కున్నారు. అందరికీ 5 మందో 6 మందికి కార్లు ఉన్నాయి. వాళ్ళంతా మామూలుగా ఏం డిగ్రీ కూడా చదవలేవాడు. మా ఇంట్లో ఒక ఆయన మసాజరు, ఒక ఆయన డ్రైవరు, ఒక ఆమె కుక్కు, వీళ్ళందరికీ కార్లు ఉన్నాయి. తప్పలేదు. కానీ ఈ కన్జ్యూమరిజం వల్ల ఎప్పుడైతే అతను కారు కొనుక్కునేంత జీతాలు మేము ఇవ్వం కదా, ఏం చేస్తారు, ఈఎంఐలు, దాని ఒత్తిడి. నాతో ఇక్కడ పనిచేస్తారు. విలేజ్లో 1వ తేదీ పోతే ఫ్రీబీ వస్తుంది, పరిగెత్తుకుంటూ వెళ్తారు. ఆరోగ్యం పాడైపోదు. ప్రతి నెల ఆడు పరిగిస్తారు, క్యూలో నిలుచుకొని ఆడిచ్చే 3000, రానుబోను ఛార్జీలకు 1500, 2000 ఖర్చు అవుతుంది, మిగిలేదు 1000 రూపాయలే. అయినా పరిగిస్తారు. ఎందుకు? వస్తువులు కొనుక్కోవాలి. కొత్త సెల్ ఫోన్ వచ్చింది, కొనుక్కోవాలి. కొత్త డిజైన్ వచ్చింది చీర, అది కొనుక్కోవాలి. షాపింగ్ మాల్లో 50% డిస్కౌంట్, పోయి కొనుక్కోవాలి. కన్జ్యూమరిజం పెరిగింది. రకరకాల ఫోన్లు వస్తున్నాయి, రకరకాల కార్లు కొనుక్కపోయినా అన్ని మిగతా గ్యాడ్జెట్స్ అన్నీ ఉన్నాయి కదా, వాటన్నిటినీ సమపార్జించుకోవాలి అంటే ఒత్తిడిలో బతకాలి. వాళ్ళు మాతో పనిచేస్తూనే చాలామంది నేను విన్నాను, ఈ షేర్ మార్కెట్లో డబ్బులు పెడతారు. ఒత్తిడి కాదు మరి. అవును. ఎందుకు వచ్చింది? వస్తువులు ఎటు చూసినా వస్తువులు కావాలి. ఆ ఒత్తిడి మనస్సు ఆకర్షిస్తుంది కన్జ్యూమర్స్. ఆ వస్తువుల కోసం పడే అవస్థలో ఒత్తిడిలో పడిపోతాడు. ఇక మీ సంప్రదాయం ఇన్ని పక్కన పెట్టేస్తాడు. ఇంట్లో పప్పు నూనె నానబెట్టుకొని రుబ్బుకొని గారె చేసుకున్నామని ఆలోచన, బజార్ కొనక్కరా, టైం ఎక్కడ ఉంది. వాడు ఏమి చేసి బజార్లో పప్పు కొనుక్కోరావడం కాదు, గారె కొనుక్కొస్తున్నాడు. వాడు గారె ఎలా చేస్తుంటాడు, ఎంతకాలం నుంచో మురగబెట్టినటువంటి పిండి, నూనె ఎన్నిసార్లు వేయించిన నూనె, అనారోగ్యంగా ఏమొస్తుంది. ఎందుకు ఆరోగ్యాన్ని పడంగా పెట్టి ఎక్కువ టైంని సంపాదించడానికి కేంద్రీకరిస్తున్నాడు. ఎక్కువ టైం ఎందుకు? ఎక్కువ వస్తువులు తీసుకోవడానికి. ఎక్కువ వస్తువులు ఎందుకు? అది లైఫ్ స్టైల్ అయిపోయింది. మనం తెలియనటువంటి ర్యాట్ రేస్లో పడ్డప్పుడు ఎవరు వాళ్ళు కాపాడలేరు. అది ఇప్పుడు ఉన్నంతలో బ్రతకాలా? ఉన్నంతలోనే బ్రతకాలా? ఉన్నంతలో బతకడం అంటే ఆరోగ్యంగా బతకడానికి తప్పదు. మీరు ఉన్నంతలో బతకడం అంటే అక్కడ పాము ఉంది, ఆ దారిని వెళ్తే పాము కరుస్తుంది, పోకుండా ఉండాలా? నాకు నడవడానికి కాళ్ళు ఉన్నాయి కదా, నడుస్తాను అని అంటే ఎట్లా? మీరు పోతారా? ప్రమాదం అని నాకు పోతారా? షేర్ మార్కెట్ ఆడితే 99% పోతుంది తెలియదా? ఆత్మహత్యలు చేసుకుని చూడటం లేదా? ఎందుకు చేస్తారా పని? దాని మీద లాలస, దాని మీద మోహం, దాన్ని గెలవలేకపోయారు. ధర్మరాజే ఓడిపోయాడు. సో ఇవన్నీ మనిషికి ప్రలోభాలు భగవంతుడు పెట్టి, నీ కంట్రోల్ ఎంత ఉందో చూసుకొని ఆయన జీవితాన్ని గాలికి కొట్టుకుపోయేట్టు చూసుకుంటావా, గాలికి ఎదురు నిలబడి చేస్తావా, చాయిస్ నీదే అన్న. అది అందుకే ఇప్పుడు డబ్బు వేటలో పడి ఒక 40-50 ఏళ్ల వరకు డబ్బు సంపాదనలో పడి హెల్త్ చూసుకుంటే ఉండట్లేదు సార్. ఉండదు. దే హంట్ money at the cost of health. After that, they hunt for health at the cost of money whatever they made. సంపాదించినంతా పెట్టేయాలి. ఒక్కసారి కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళాడంటే ఆయన సంపాదించినంత జీరో బ్యాలెన్స్. ఆ విషయం తెలియట్లేదు వీళ్ళకి. సార్ చెప్పారు, బాగానే ఉంది, కానీ ఎదుటి వాళ్ళకు ఉంటే మనకి ఉండాలనిపిస్తుంది కదా, అట్లాగా బ్రతకాలనిపిస్తుంది గొప్పగా. అదే అక్కడే కదా వ్యామోహం. మోహం అనేది ఎక్కడి నుంచి వస్తుంటే పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, పక్క వాళ్ళతో పోల్చుకోవడం, అది దాంతోనే సమస్యలు అనేవి ప్రారంభమవుతాయి. దాన్ని జయించగలిగినప్పుడే నీకు నీ లోపల ఉన్నటువంటి శక్తిని, నీకు ఎవరో పోటీ కాదు, నీకు నువ్వే పోటీ. నీకు నువ్వే ఉద్ధరించుకోవాలి. నువ్వు వాడికన్నా ఉండాల్సిన అవసరం లేదు. నీవు నిన్నటికన్నా బాగుండగలిగితే చాలు. దానికోసం నీ ప్రయత్నం. ఆత్మోద్ధరణ అంతా ఏంటంటే, నిన్న నేను నా ఆలోచన సరళి ఎలా ఉంది, దానికన్నా గొప్పగా హుందాగా ఆలోచించాలి. సర్వజన శ్రేయం, సర్వలోక క్షేమం,
త్యాగశీల జీవనం, ఇవన్నీ మన హైందవులో ఉన్నటువంటి ధర్మాలు. ఆ ప్రకారం ఉండాలి అన్నటువంటి ఆ ఉనికి ఉండాలి. అవన్నీ ఎప్పుడు ఉంటాయంటే సరైన గురువు లేదా సరైన వాంగ్మయం చదివినప్పుడు, సత్సంగం చేసినప్పుడు ఉంటాయి. అవన్నీ వంటబడితే రమణులు ఆయన శరీరాన్ని ఆయన దీనికేదో వచ్చింది నాకు తెలియదు అంటాడు. అంటే ఏమిటి? ఆయన ఆత్మ శరీరాన్ని కూడా ఇది నేను కాదన్నారు ఆయన. నేను వేరు, మీరెవరండి అంటే నేను రమణ మహర్షి అని కాదు ఆయన, నా ఆత్మ అది అంటారు. శరీరాన్ని చూపించరు. అంటే అంతగా క్లారిటీ ఉంది. మనం ఆ స్థితికి వెళ్ళక్కల. కనీసంలో కనీసం భగవంతుడు అందుకని మన వాళ్ళు చాలా సులభమైన పద్ధతికి కర్మ సిద్ధాంతాలు పెట్టారు. నీవు చేసుకున్నది దాన్ని బట్టే నీకు వస్తుంది. ఎంత చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అని తృప్తిపడు. నీకు ఈ జన్మలో ఇది వచ్చింది అంటే ఎంతో పుణ్యం చేసి ఇంతవరకు వచ్చావు. వాడికి ఇంకా పైన ఉన్నాడంటే వాడికి ఇంకేదో చేశాడు పుణ్యం, వాడిని గౌరవించు. పుణ్యం చేసి వచ్చాడురా మహానుభావుడు అని అనుకోవాలి. కానీ వాడికి ఎంత ఉంది నాకెందుకు లేదు అనుకోవడం. దేవుణ్ణి ధిక్కరిస్తున్నావు, సత్యాన్ని ధిక్కరిస్తున్నావు, నీవు నమ్మిన సిద్ధాంతాన్ని ధిక్కరిస్తున్నావు, హైందవాన్ని ధిక్కరిస్తున్నావు. మళ్ళీ చెప్పుకుంటావు నేను హిందువుని. బాగా దాన్ని జీర్ణం చేసుకుంటే ఆ ఫిలాసఫీని ఎవరితో కంపేర్ చేసుకో, నీతో నువ్వే. నిన్న కన్నా నేను ఇవాళ బెటర్ అయ్యాను, నాకు రావాలి. అంతేగాని అతనికన్నా నాకు ఎక్కువ ఉండాలని కాదు. అతనికన్నా నేను ఎక్కువ ఉండాలి, అతని ఇంట్లో సామాన్ల కన్నా నా ఇంట్లో ఎక్కువ సామాన్లు ఉండాలి. అది ఆ పెట్టి మైండెడ్నెస్తోనే సమస్యలు స్టార్ట్ అవుతాయి. వక్ర మార్గంలో పడతాడు, అక్రమంగా సంపాదించాలనుకుంటాడు, దెబ్బతింటాడు. లేదా సాధించలేక కూలిపోతాడు, ఆరోగ్యం పాడవుతాడు. ఏ రకంగా విజయం సాధించినా దెబ్బతింటాడు, విజయం సాధించకపోయినా దెబ్బతింటాడు. మార్గం మంచిది కాదు. అసలు ఎట్లా చెప్తారు సార్ నేను హ్యాపీగా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను, నేను ఐశ్వర్యవంతుల్లాగా ఉన్నాను అనే దానికి అసలు డెఫినేషన్ ఎలా చెప్తారు? తృప్తి అనేది ఐశ్వర్యానికి మొట్టమొదటి యాడ్ స్టిక్. కేవలం 2 గోచిపాతలు పెట్టుకొని గుడిసి కింద, చెలులు పడ్డ గుడిసి కింద ఉన్న మనిషి నాకన్నా హ్యాపీగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నాకు ఎంత బంగ్లా ఉన్నా నాకేదో పెట్టుకుంటాను మనసులో. వాడికి ఏమీ లేదు, కోరికలు లేవు. ఏదో దేవుడు ఇచ్చాడు, తింటున్నాను, తలదాచుకోవడం గూడుంది, కొంచెం వర్షం పడినప్పుడు కొంచెం తడుస్తాను, తుడుచుకుంటా పోద్ది అన్న తృప్తులకు వెళ్ళగలిగితే వాడికన్నా నేను ఐశ్వర్యవంతుడు కాదు. నిజానికి ఇప్పుడున్నటువంటి కలియుగంలో ఐశ్వర్యవంతుడు అంటే కరెన్సీ ఉన్నవాడు కాదు. నాకన్నా ఎక్కువ కరెన్సీ ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సిటీలో. నేను పిపీలకం వాళ్ళ ముందు. 1000 కోట్లు ఒక్కొక్క కంపెనీ, 40,000 కోట్లు, 50,000 కోట్లు, ఆ రకమైనటువంటి 1000 కోట్లలో చుట్టూ నా ప్రపంచం ఫార్మా రంగం. మాది 340 కోట్లు నుంచి ఎప్పుడు లేదు, ప్రాఫిట్స్ ఏమీ లేవు. నా లెక్కలో నేను వాళ్ళందరికన్నా చాలా హాయిగా ఉన్నానని అనుకుంటున్నా. నేను తప్పుగా మాట్లాడితే దేవుడు క్షమించుగాక. నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకున్నానంటే నాకు ఇది చాలు అనుకున్నాను. నా లెక్కలో ఐశ్వర్యం అంటే కరెన్సీ నోట్లు కాదు. అష్టైశ్వర్యాలు అంటే ఏమిటి? 8 ఐశ్వర్యాలు. ప్రాథమికంగా ఇల్లు, ఇల్లాలు ఉండాలి. ఒక ఇల్లు ఉండడానికి మంచి ఇల్లాలు, అనుకూలమైన ఇల్లాలు. పాడి పంట, తప్పనిసరిగా వ్యవసాయం ఉండాలి. ఆ రోజుల్లో ఉండేది లేదనుకోండి. పాడంటే ఆవులు, గేదెలు, పాలు, పెరుగు, నెయ్యి. పాడి పంట 2. ఇల్లు, ఇల్లాలు, పాడి పంట. సేవకులు, స్నేహితులు, మంచివాళ్ళు. మంచి సేవకులు, నమ్మకస్తున్న సేవకులు, వాళ్ళు ప్రాణం పెడతారు మీరంటే. అంతకన్నా అదృష్టం ఏంటమ్మా? నీకోసం తప్పించేటటువంటి సేవకులు నీకున్నారు. తిట్టుకుంటూ పెట్టడం కాదు. అయ్యి లేచాడు, ఆయనకి వెంటనే నేను కాఫీ తాగేవాడైతే కాఫీ ఇవ్వాలి. నేను కాఫీ తాగాలనుకోండి, ఆయన మందులు ఇవ్వాలి. ఆయన ఫోన్ ఎక్కడో పెట్టుకున్నాడు, మర్చిపోయినాడు, ఆయనకి ఇవ్వాలి. ఆయన చెప్పులు ఎక్కడో పెట్టిపోయాడు, మర్చిపోయాడు, ఇవ్వాలి. తపన పడే సేవకులు, స్నేహితులు. ఏదో మనం బాగా ఉన్నప్పుడు మన దగ్గర కూర్చొని చేర్స్ అని చెప్పేవాడు కాదు. మనం కష్టంలో ఉన్నప్పుడు నేనున్నానని చెప్పే స్నేహితులు. అలాంటి స్నేహితులు, సేవకులు. ఇంకేం చెప్పాను? ఇల్లు, ఇల్లాలు, పాడి పంట, వస్త్రము, వాహనం, ఆకలి. అంటే మంచి గౌరవంగా మానం కాపాడుకునేట్టుగా వస్త్రాలు ఉండాలి. ఇక్కడ కాల్చి మోకాలు కనపడే వస్త్రాలు కాదు. గౌరవప్రదంగా వస్త్రం, ఆహార్యం చాలా ముఖ్యం.
గౌరవానికి తగ్గట్టుగానే ఆ రోజుల్లో ఒక ఒక వ్యక్తిని ఐశ్వర్యవంతులు ఎవరంటే ఆయనకు ఒక రథం ఉండరు, ఆయనకు ఒక గుర్రబడ్డి ఉంది, ఏదో ఒక వాహనం ఉండాలి, దానికి ఒక జెండా ఉండేది, ఆ గౌరవ ప్రతీక. అవన్నీ ఐశ్వర్యాల కింద. పోనీ ఇవాళ వాహనం అనేది స్కూటరు, కారు ఏదో ఉంది. డ్రెస్సు శుభ్రంగా గౌరవప్రదమైన డ్రెస్ ఉండాలి. పాడి పంటల్లో పోనీ పాడి లేకపోయినా కనీసం పల్లెటూళ్ళలో మనకు ఉన్నాయి పొలాలు అమ్మీకుండా కొంతైనా పెట్టుకొని అక్కడి నుంచి తెచ్చుకుని ఆ పడిన ధాన్యాన్ని తినగలిగితే మీకు రోగాలు రావు కదా. అది కూడా ఉద్దేశం. మంచి స్నేహితులు, మంచి సేవకులు దొరకడం అదృష్టం. కేవలం డబ్బుతోనే కాదు, ఇవన్నీ డబ్బుతో కూడా కొనవచ్చు. కేవలం డబ్బు మీద ఆధారపడి వచ్చినటువంటి అంత గొప్పగా ఉండకపోవచ్చు. ఈ అష్టైశ్వర్యాలంటే ఈ చెప్పిన జంటలు అవి ఉండాలి. కరెన్సీ ఎక్కడ చెప్పలేదు. కానీ కరెన్సీయే ఇప్పుడు అన్నట్లు నేను మళ్ళీ మధురికే వస్తా. డబ్బే డబ్బు, డబ్బు కోసం ఏమైనా చేస్తాము. అసలు ఎదగడం అంటే జనరల్గా కొంతమంది ఎదుగుతూ ఉంటారు, మీరు చెప్పినట్లు. సరే మెల్లిగా ఎదుగుదాము, మనకు ఒక భావాలు ఉన్నాయి, మనకు ఒక సంస్కారం ఉంది, మన పేరెంట్స్ ఇది నేర్పారన్నట్లు ఎదుగుతూ ఉంటారు. కొందరు ఉంటారు మనల్ని తొక్కేసి ఎదుగుతూ ఉంటారు. అప్పుడు నేను వెనకబడిపోతాను కదా. తొక్కేదానికి మీరు అవకాశం ఇచ్చారు, మీరు వారి సమీపంలోకి వెళ్ళారు. మీకు ఒక నియమం ఉండాలి, నాకు సత్సాంగత్యమే కావాలి కానీ దుష్ట సాంగత్యం వద్దు. మీరు అట్రాక్ట్ అయిపోతారు. వాడు పెద్ద పార్టీ ఇస్తున్నట్టు రేవు పార్టీ పోదామని పోతారు, ఇరుక్కుంటారు. వాడు ఎక్కడేదో ప్రవచనం చెప్పిస్తున్నాడు పోయి విందాం అనుకుంటే అక్కడ పోయి నువ్వు నష్టపోయేది ఏం లేదు. నాలుగు మంచి మాటలు వింటావు, నీకు నచ్చకపోతే నేను ఇంతకన్నా బాగా చదువుకుంటాను వచ్చేస్తాను. రేవు పార్టీకి వెళ్ళి గమనం వస్తారా? రారు. వాడు ఏదో గంజాయి ఏదో పెట్టేస్తాడు. వాడికి సరదా ఏమిటి? నిన్ను ఆ భూమిలోకి లాగడం, దానికి బలైపోతావు. సో దుష్ట సాంగత్యానికి వెళ్ళినా నీదే తప్పు, వాళ్ళది కాదు తప్పు. వర్క్ ప్లేస్లో కూడా అగ్ని చుట్టూ శలభాలు తిరుగుతూ ఉంటాయి. అగ్ని ఉన్న దాన్ని పట్టుకుందా? లేదు. ఈ పోయి దాంట్లోకి పడిపోతాయి. తప్పు వాడికి, అగ్నిది కాదు. అంటే మనం అగ్నిలాగా ఉండాలి. అయితే అగ్నిలాగా ఉండకపోయినా అగ్నిని చూసి వివేచన ఉండాలి. ఇది నాకు ప్రమాదకారి, నాకు ఇది పెద్దవాళ్ళు చెప్తారు, పెద్దవాడి మాట వినాలి. గురువులు చెప్తారు, గురువుల మాట వినాలి. ఎవరు చెప్పలేదా? చదువు, వాగ్మయం ఉంది, నీతి సూత్రాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. వాటితో సంపర్కం పెట్టుకో. అధ్యవసాయం జీవితంలో చాలా ముఖ్యమైనది. అది వదిలేసి ఒక మంచి మాట వినవు, ఒక మంచి పుస్తకం చదవు. ఎవరు నీ గైడెన్స్? ఎవరు నీకు మార్గదర్శకులు? సినిమా హీరోలా? అది ఇవాళ రేపు యూత్కి వేరే ఏం నీ ఐడల్ ఎవరు అంటే ఏదో సినిమా యాక్టర్ పేరే చెప్తారు. ఆ సినిమా యాక్టర్ తప్పులేదు, వాళ్ళు మంచివాళ్లే. కానీ వాళ్ళు పోషించిన పాత్రని పట్టి వాళ్ళ మీద వ్యామోహం పెట్టుకుంటారు. నిజానికి ఆ రకమైన లక్షణాలు ఆ హీరోలో లేకపోయి ఉండొచ్చు, ఉండి ఉండొచ్చు, నాకు తెలియదు. నేను అనలేను వాళ్ళంతా చెడ్డవాళ్ళని. వాళ్ళు మంచివాళ్ళు చాలామంది ఉన్నారు, చాలా సేవ చేసేవాళ్ళు. కానీ నువ్వు వాడు చేసిన మంచి పనులు ఆదర్శంగా తీసుకొని వ్యక్తి పూజ వద్దు. వాడు చేసిన మంచి పనులు, ఆ సినిమాలో చాలా మంచి పనులు చేశాడు. ఒక సినిమా నేను చూశాను, చాలా బాగా నచ్చింది. అతను విలేజ్ని అడాప్ట్ చేసుకుంటాడు, దత్తత తీసుకుంటాడు. ఎంత బాగుందో ఆలోచన. చేయండి. అక్కడ మహేష్ బాబు మీద ప్రేమ తెచ్చుకోవడం కాదు, మహేష్ బాబు చేసిన పని మీద ప్రేమ తెచ్చుకోండి. దత్తత తీసుకో. ఆయన తీసుకున్నాడు ఆ హీరో, నువ్వు కూడా ఆ పని చేయి. అది చేయడు. నా హీరో మహేష్ బాబు అంటాడు. మహేష్ బాబుని పొగిడితే ఏమొస్తుంది నీకు? నువ్వు ఆ మార్గంలో లేవు. ఆ పాత్ర చేసిన మార్గంలో నువ్వు ఉంటే నువ్వు గొప్పవాడివే. ఉంటాడు. అది ఇప్పుడంతా అసలు సినిమా ట్రెండే మారిపోయింది. అంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలు చూస్తే ఏదైనా మనసులో ఏం ఫీలింగ్ వస్తుంది మీకు? అంటే ప్రకృతిలో ఉన్న విపరీతాలు ఇవన్నీ. అమ్మ, సమకాలీన జీవితంలో వచ్చిన పుస్తకాలు కానీ, సినిమాలు కానీ, సంగీతం కానీ, దే రిఫ్లెక్ట్ సొసైటీస్ థింకింగ్. ఫాస్ట్ యుగం ఇది. పిజ్జాలు వంట చేసుకోకుండా ఇంట్లో 2 minutesలో వాడు ఏం చెప్తాడు మీకు? స్విగ్గీ వాడు ఆర్డర్ చేయండి, 3 minutesలో నీకపోతే మీ డబ్బు మీకు వాపస్ ఇస్తారు. అంటే ఫాస్ట్. ఈ ఫాస్ట్ యుగంలో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? అవును, అన్నీ ఇట్లాగే ఉంటాయి. ఏది ప్రతి ఒక్కటి ఆదరా బాదరా, దానికి న్యాయం చేసినటువంటి, దానికి నాణ్యత గురించి ఆలోచించినటువంటి, శుభ్రత గురించి ఆలోచించినటువంటి విషయాలు ఏం ఉండవు. డెలివరీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్.
వాట్ మే ఇట్ ఈస్. దే Cinema. కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ, దే కాంప్రమైజ్ ఆన్ ప్యూరిటీ, దట్ విల్ లీడ్ టు అన్హెల్దీ సిచ్యువేషన్. Yes. అదే సార్, ఇప్పుడు అన్ని రకాల ఇలాంటి సినిమాలు కావచ్చు, ఇలాంటి స్నేహితులు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఇలాంటివన్నీ చూసి, ఇలాంటి వాతావరణంలో పెరిగి, ఇలాంటి ఫుడ్స్ తిని, పొల్యూషన్ ఉన్న దాంట్లో మేము ఉండడం వల్ల, అంటే జనరల్గా డాక్టర్స్ని ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాను, మీరు చూస్తారు, ఎప్పుడు నాకు చెప్తారు అంటే డాక్టర్స్ ఏం చెప్తారంటే మీ జీవన విధానంలో మార్పు రావడం వల్లే క్యాన్సర్లు అనేవి వస్తున్నాయి అంటారు. క్యాన్సర్ ఎందుకు వస్తుందని క్వశ్చన్ అడిగితే ప్రతి ఆర్గాన్కి క్యాన్సర్ వస్తుంది, ఎక్కువ కేసులు పెరుగుతున్నాయి, దగ్గు జలుబులు వచ్చినంత ఈజీగా క్యాన్సర్లు వస్తున్నాయంటే వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, లైఫ్ స్టైల్ చేంజ్ అందుకే వస్తున్నాయి అని చెప్తున్నారు. చెప్పిన డాక్టర్ గారు కూడా ఈ జీవన విధానానికి అనుకూలంగా వాళ్ళేమి డాక్టర్గా మిగలలేదు, వాళ్ళు పేషెంట్ అవుతున్నారు. ఎందుకని అంటే వాళ్ళు కూడా ఈ పోటీ ప్రపంచంలో పరుగులు తీస్తున్నారు. ఆ కార్పొరేట్ హాస్పిటల్ కన్నా ఈ కార్పొరేట్ హాస్పిటల్ బ్యాలెన్స్ షీట్ బాగుండాలంటే, ఎక్కువ మంది పేషెంట్స్ రిక్రూట్ చేయాలంటే చాలా అవస్థలు, ప్రమోషన్స్ చాలా చేయాలి. ఇవన్నీ ఇదొక విష సైకిల్ అన్న. ఎవరు ఆ మోహాన్ని నుంచి తప్పించుకొని బయటపడ్డవాళ్ళు లేరు. బయటపడితే సమాజం మారిపోద్దని మీరు అంటారు. ఎక్కడో ఒక దగ్గర ప్రారంభం కాకపోతే, గంజాయి వనంలో ఒక తులసి మొక్క పడింది అనుకోండి, అబ్బే అక్కడ బతకదండి అంటారు. కాదు, తులసి మొక్క ఉందా ఇక్కడ అని అనుకొని ఇంకోడో వచ్చి పెట్టచ్చు ఇంకో తులసి మొక్క. అవకాశం లేదా? ఉంది. కానీ మనం పెసిమిజంతో 1000 చెట్లలో గంజాయి మొక్కలో ఒక తులసి మొక్క ఏం బతుకుతుంది అని నిరాశావాదాన్ని పెంపొందించాం. తప్పదు. ఆ ఆశావాదాన్ని పెంచాలి. 1000 మొక్కల్లో ఒక తులసి మొక్క బతికింది ఇక్కడ, ఇంకోటి పెడితే డబల్ అవుద్ది, అంతే కదా. స్టాటిస్టికల్లీ 1 కాస్త 2 అయింది. ఇంకోటి చూసి ఇంకో 2 పెట్టానంటే 4 అవుద్ది, డబల్ అవుద్ది. ఊహ రావాలి, ఎవరో పూనిక చేసి రావాలి. అలాంటి సమాజం కోసం రావాలంటే వాళ్ళల్లో ఈ నైతిక విలువలు చెప్పేటటువంటి తల్లిదండ్రులు, గురువులు, విద్యా విధానం మార్పు రావాలి. నేను చెప్పాను కదా, 3-4 తరాల తర్వాత కానీ ఈ మార్పు రాదు. అప్పుడే మీకు మంచి పౌర సమాజం వస్తుంది. భారతదేశం ఒకనాటి గౌరవాన్ని, వైభవాన్ని తెచ్చుకోగలదు. లేకపోతే మనం ఇట్లాగే, మీకు తెలుసు కదా. మీకు ఒక విషయం చెప్పాలి. ఒకప్పుడు విశ్వగురు భారతదేశం 138 కంట్రీస్, అంటే మనకున్న దేశాలు 193 యునెస్కో వాళ్ళు యాక్సెప్ట్ చేసి 138 కంట్రీస్ పార్టిసిపేటెడ్ గ్లోబల్ నాలెడ్జ్ ఇండెక్స్. ఒకప్పుడు మనకు తక్షశిల, నలంద అని యూనివర్సిటీ నుండి బయట నుంచి చదువుకున్నాం. ఇప్పుడంతా మనం అమెరికాకి మనమే పోతున్నాం, మన దిక్కులేని యూనివర్సిటీలు అయిపోయినాయి. గ్లోబల్ నాలెడ్జ్ ఇండెక్స్ సర్వే చేసినప్పుడు 138లో వేరే 75th ప్లేస్. ఎంత దారుణం అది, ఎంత దారుణం అది. మనకన్నా పక్కన పాకిస్తాన్ బెటర్గా ఉంది. మన నాయకులకి అది చూసినప్పుడు బాధ కలగాలి, వాళ్ళలో చలనం రావాలి. మనం 78 ఏళ్ళు అయిపోతుంది స్వాతంత్రం వచ్చి, ఏమి సాధించాం క్వశ్చన్ చేసుకోవాలి. చాలా చెప్తారు, నిజంగా కొంత ప్రోగ్రెస్ ఉంది. అది ఈక్వల్లీ యూనిఫామ్ ప్రోగ్రెస్ కాదు. అది కూడా చెప్తాను. 1% ఆఫ్ ది రిచ్ పీపుల్ మన భారతదేశంలో 1961లో 1% ఆఫ్ ది రిచ్ పీపుల్ యూస్ టు హోల్డ్ 12% ఆఫ్ ఇండియా అసెట్స్. భారతదేశంలో ఉన్న గొప్ప వనరుల్లో 12% వాళ్ళే. 1% 1961లో. 2020 ఎన్నేళ్ళు అయిందమ్మా? అదొక 40, ఇదొక 20, 60 ఏళ్ళు, పోనీ 59 ఏళ్ళు. ఆ 1% పాపులేషన్ వాళ్ళు 48% ఆఫ్ ఇండియా స్ట్రెంత్ వాళ్ళ దగ్గర ఉంది. అంటే ఏమైంది? మిగతా వాళ్ళందరూ పాపర్లు అయిపోయారు, బిలో పవర్టీ లైన్ పడిపోయారు. ప్రగతి లేదా అంటే ఉంది. మనకు బోర్డెన్ ఎయిర్క్రాఫ్ట్లు వచ్చినాయి, బోర్డంత విమానాశ్రయాలు వచ్చినాయి, మనం 108 శాటిలైట్స్ ప్రయోగించగలుగుతున్నాం. వీఆర్ ఆన్ పార్ విత్ అమెరికా. మనకు వందే భారత్ ట్రైన్స్ వచ్చినాయి, చాలా చేసాం. కానీ సామాన్యుడికి అందినయా ఈ ఫలాలు? అది నా ప్రశ్న. అందులో సో ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ లేదు. సంపద పెరిగింది, ఆ సంపద కొంతమంది జోరుకున్నారు. ఇది అన్యాయం. ఈ
సరైన పౌర సమాజానికి దారితీయదు. ఎప్పుడో స్వీక్ వార్ లాగా వస్తుంది. వాళ్ళ అసంతృప్తి పెరిగితే రష్యాలో ఏమైంది, జార్స్ని కోల్దోసేసారు. జర్మనీలో ఏమైంది, అలాంటి మనకు కాకపోతే మనకు టాలరెన్స్ చాలా ఎక్కువ. మనకు మత సహనం చాలా చెప్పారు కదా. మనకు ఇంటికి వెళ్ళే కోడలకి ఏం చెప్పుద్ది తల్లి, అమ్మ మొగుడు 2 మొట్టకాయలు వేసినా తలంచుకోమ్మా, మామగారిని గౌరవంలో చూడమ్మా, కాళ్ళకి పడుకోబెట్టమ్మా, అత్తగారికి సేవలు చేయమ్మా. అంటే సబ్సర్వెంట్గా ఉండమని మనకు మన సంప్రదాయంలో మంచి అలవాటు, మంచి తప్పు కాదు అది. అంటే మర్యాదగా ఉండు, ఆ ఇంటికి వెళ్ళి అణుకువగా మెరుగు అని. ఈ అణుకువ కొనసాగుతుంది. మన భావాలు కానిటువంటి బ్రిటిష్ భావాలకు కూడా అనుకూలంగా తయారయ్యారు. వాడు ఏం చెప్తే అదే, వాళ్ళ విద్యార్థాలను ఫాలో అవుతున్నాం, వాడు చెప్పిన సబ్జెక్టు చదువుతున్నాం. మన అక్షధర్మం ఏది చదవం. ఎక్కడి నుంచి వస్తుంది మంచి సమాజం? ఒక చేంజ్ రావాలి అంటే ఒక చేంజ్ ఒక్కసారిగా రాదు. 5-6 తరాలు మదనం పడాలి. ఎవరో పూనిక చేసి అగ్గిపుల్ల వెలిగిస్తే అడుగులంతా తగబడిపోవు. ఇదో ఒక పక్క నుంచి స్టార్ట్ అవుద్ది మనం అంటుకొని, ఒక చెట్టు నుంచి ఇంకో పుట్టకి, ఇంకో పుట్ట నుంచి ఒక కొమ్మకి, ఇంకో కొమ్మ నుంచి ఇంకో రెమ్మకి అరువుకోవాలి. ఈ సంస్కృతి మారడానికి చాలా సమయం పడుతుంది, కొన్ని తరాలు మారాలి. అయితే ఎవరో ఒకరు మొదలెడితే బహుశా 5-6 తరాలు మారిన తర్వాత నవీన భారతం చాలా గొప్పగా ఉంటుంది ఒక ఆశ. నేను దాకా ఉండదు, నా మనవాళ్ళు మున్మనవాళ్ళు చూస్తారో చూడరో తెలియదు. జనరల్గా అంటే మీరు దేవుడిని ఎక్కువ నమ్ముతారు కదా, మీకు ఏ దేవుడు అంటే ఎక్కువ అని ఏంటి, తక్కువ అని, ఎక్కువ తక్కువ అని ఉండవు. ఒక నమ్మకం ఏంటంటే ఇంత సృష్టి, ఇంత ప్రకృతి, ఇన్ని జీవరాశులు వాటి క్రమాన పుట్టి పెరిగి నశించిపోతున్నాయి. శాఖా సంక్రమణం, ప్రతిదానికి ఒక ఆహారం ఏర్పాటు చేశాడు, ప్రతిదానికి ఒక జీవన విధానం పెట్టాడు. ఆయన ప్రమేయం, ఆయన వచ్చి అక్కడ కనపడ్డు వినపడ్డు. అమేయమైన శక్తి కదా ఇది. ప్రతి ఒక్కటి రీసైకిల్ అవుతుంది. విత్తనం కొటమరించి మొలక అవుతుంది, మొలక చిన్న చెట్టు అవుతుంది, పెద్ద చెట్టు అవుతుంది, దాంట్లో పూలు పండ్లు, మళ్ళీ విత్తనం వస్తుంది, మళ్ళీ భూమిలో పెంచుతుంది, మళ్ళీ వస్తుంది, ఈ చెట్టు వాడిపోతుంది, చనిపోతుంది, కొత్త యంత్రాలు వస్తాయి. ఈ సృష్టి జరుగుతూనే ఉంటుంది ఇట్లా. మా నాన్న మమ్మల్ని అన్నాడు, మా అమ్మ, నేను కొంతమంది పిల్లలు అన్నాను, వాడు కొంతమంది పిల్లలు అన్నారు. ఈ సృష్టి జరుగుతూనే ఉంటుంది, మళ్ళీ వస్తూనే ఉంటాయి ఆత్మలో లేకపోతే శరీరాలు వాటెవరికి. ఈ సైకిల్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు. ఇంత చేయాలంటే ఒక మానవుడు చేసే పని కాదు, మానవుడు చేయగలిగిన డిజైన్ కాదు ఇది. అమేయమైన శక్తి, మీరు స్త్రీ శక్తి అనుకోండి, పురుష శక్తి అనుకోండి, ఒక అమేయమైన శక్తి ఈ సృష్టికంతా మూలధాతు అని నమ్ముతాడు. ఆయన విష్ణువా, శివుడా, బ్రహ్మ, ఎన్ని నాడు ప్రమేయం లేదు, శక్తి, అద్భుతమైన శక్తి అంతే. మీరు దాన్ని ఎక్కువగా నమ్ముతారు, ఆ శక్తిని అంతే. ఇప్పుడు మనం రకరకాల పేర్లు పెట్టుకుంటాం మన పిల్లలకి. నా కూతురికి సంగీతాన్ని పెట్టాను, ఇంకో పిల్లలు స్రవంతిని పెట్టాను. సంగీతకి శాంటిటీ ఏమిటి? ఆయన్ని వెంకటేశ్వర స్వామి అన్నాం, ఇంకో దగ్గర గణేశుడు. వాళ్ళ ప్రకృతిని బట్టి మనం ఎట్లా కావాలో అనుకుంటాం. మనకేదో కష్టాలు వస్తాయి, కష్టాలు తొలగించాలంటే సంకట చతుర్థి నాడు ఆయన చేస్తే మంచిదని పెట్టుకున్నాం. ఆయనకి వినాయకుడు అని విఘ్నేశ్వరుడు అని పెట్టుకున్నాం. ఈయన వెంకటనాథుడు అంటే పాపాలు తొలగించేవాడు, మన పాపాలు చేస్తాం కదా అంటే ఆ పేరు పెట్టుకున్నాం. ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. ఆయన పెట్టుకున్నాడా? వాళ్ళ అమ్మ నాన్న పెట్టారు ఆయనకి పేర్లు. అసలు ఆయన ఆమె మనకు తెలుసా? తెలియదు. శక్తి మన కన్వీనియన్స్ కోసం స్త్రీ పురుష భేదం పెట్టి దేవుడు దేవత, విష్ణువు, ఆయనకి 2 భార్యలు, శివుడు నెత్తి మీద గంగ, పక్కన పార్వతి, ఇవంతా మన చాపల్యం, మనకున్న బలహీనతలు వాళ్ళకి ఆపాదించి ఆయనకి 2 పెళ్ళాలు, ఆయనకి 3 పెళ్ళాలు. అంటే వీడు చేసే తప్పుకి ఒక మార్గం వేసుకుంటాడు. దేవుడే 2 పెళ్ళాలు ఉన్నారని చెప్తాడు. సార్ ఈ దేవుళ్ళందరూ ఉన్నారో లేదో ఎవరికైనా రుజువు ఉందా? లేదు. ఎవరి దగ్గర రుజువు లేదు, నమ్మకమే. ఎప్పుడు మతం అనేది విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది, ఆధ్యాత్మికత కూడా విశ్వాసమే. విజ్ఞానం అనుమానం మీద ఆధారపడి, అందుకే దాన్ని సెర్చ్ చేస్తాం, రీసెర్చ్ చేస్తాం. నిజమా ఎందుకు హైడ్రోజన్ 2 మాలిక్యూల్స్, ఆక్సిజన్ 1 మాలిక్యూల్ కలిస్తే వాటర్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం, నమ్మం కాబట్టి.
ఆధ్యాత్మికతలది కాదు, నమ్ముతాం. ఉంది మహానుభావుడు ఎక్కడున్నాడో, మహానుభావురాలో మహానుడో మనకు తెలియదు. ఒక శక్తి ఉందని నమ్మితే మంచిది. సార్ అందుకే జనరల్గా చెప్తూ ఉంటారు, మీలాంటి పెద్దలు చెప్తూ ఉంటారు, అంటే నేచర్ అనేది చూస్తూ ఉంటుంది, ఒకవేళ మీరు తప్పు చేసి తప్పించుకున్నా కానీ అని. నేచర్ చూసి ఏం చేస్తారు? నేచర్ చూసి మనల్ని ఏం చేస్తుంది? నేచర్ ఏం చేస్తుందంటారా? అదేంటది? నేచరు మీరు బాల్ ఎలా వేస్తే తిరిగి బాల్ ఎలా కొట్టదు, చూస్తూ ఉంటుంది. దాని టైం వచ్చినప్పుడు చెప్తుంది. సునామీ మీరు చేసినటువంటి తప్పుడు పనులకంతా సునామీ రోజు వచ్చిందా? ఎప్పుడో వస్తుంది. పాపం పండాలంటాం కదా. పర్యావరణంలో క్రమేణా తప్పులు పేరుకుపోతే, భరించలేనటువంటి భారం మోపితే, పురాణాలు కూడా అదే చెప్తారు. వాడు ఏదో అనేక వరాలు పొందుతాడు, శివుడి దగ్గర బ్రహ్మ దగ్గర. వాడు చేస్తున్నాడని పరిస్థితుంటే పోతారు. వాడు పాపం ఇంకా పండాలి అంటాడు. వాడు ఇంకా చేస్తుంటాడు. అంటే అర్థం ఏంటండి? అక్కడ ఎప్పుడు తిరిగి రిట్రాక్టింగ్కి వస్తుందంటే ఆ పాపం పూర్తిగా పండినప్పుడు. నేచర్ కూడా అంతే. ఇట్ వెయిట్స్, ఇట్ గివ్స్ అన్ ఆపర్చునిటీ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్. దాన్ని లెక్క చేయకుండా నేను చేసే పని నేను చేస్తానంటే ఎప్పుడో ఒకసారి అనుకోని విధంగా, తిరుగులేని విధంగా, తిరిగి రాని విధంగా కూర్చుంది. అది ఇప్పుడు బయట చాలా మంది అంటారు, తప్పు చేసినోడే బాగున్నాడు రా భయ్ అంటారు. అదే పొరపాటు. అది మన టైం స్కేల్ వేరు, ఆయన టైం స్కేల్ వేరు. నేచర్ హ్యాజ్ ఇట్స్ ఓన్. మీకు తొందర, నేను పెట్టినటువంటి ఈ మొక్క 3 రోజుల్లో ఫలం కావాలి అనుకుంటాం. దానికి అది ఆ సీజన్ రావాలా, అప్పుడే మామిడిపళ్ళు వస్తాయి. మామిడిపళ్ళు వేయగానే మీలో రాకుండా జనవరిలో వస్తాయా? రావు కదా, పిందలే ఉంటాయి. నాకు కావాలి ఇప్పుడే కాయి పండు అంటే అవుతుందా? నేచర్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టైం. దాని టైం స్కేల్స్ అన్నీ వేరమ్మా. అలాగే ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి నేచర్ కూడా ఇట్లా చేశాడు కాబట్టి ఇప్పుడే ఏం చేద్దాం అనుకోదు. ఇప్పుడు ఒక సమయం మనకు తెలియదు. ఆ క్యాలిక్యులేషన్స్, ఆ కాస్మిక్ ఈక్వేషన్స్ అన్నీ చెప్పగలిగే స్థితి స్తోమత నాకు లేవు. నేను నమ్ముతా ఎప్పటికైనా అది ఇట్ విల్ టీచ్ ఎ లెసన్. ఈ జన్మ కాకపోవచ్చు, వచ్చే జన్మ కావచ్చు. కొంతమంది పుట్టుకతోనే కాళ్ళు లేకుండా పుడతారు, కళ్ళు లేకుండా పుడతారు. ఏం పాపం చేశారమ్మా వాళ్ళు? ఏం పాపం చేసి ఉంటారు? ఆ తల్లిదండ్రులు కూడా చాలా గొప్ప వాళ్ళు ఉంటారు, అయినా వాళ్ళకి అలాంటి అవిటి పిల్లలు పుడతారు. ఎందుకని? కర్మ సంచితం. అందువల్ల మర్చిపోవు. ఫలితాలు ఉంటాయి, ప్రతిదానికి ఫలితం ఉంటుంది. ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సైన్స్ అది. అదే చూద్దాం అంటే ఎప్పుడు అనేది మీరు నేను నిర్ణయించేది కాదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాస్మిక్ ఈక్వేషన్. అది సార్. జనరల్గా అంతా అయిపోయింది, మంచిగా అన్ని విషయాలు చెప్పారు. జీవన ధర్మం ఎలా ఉండాలి, మనిషి ఎలా ఉండాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని. అసలు రోగాలు లేకుండా మనిషి ఎట్లా బ్రతకాలి? రోగాలు ఉండకూడదు అంటే మంచి ఆహారం, మంచి ఆలోచన, ఒత్తిడి లేని జీవితం, సంతృప్తిగా బతకడం, ఇవి ప్రాథమికంగా అవసరం. ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్గా ఆరోగ్యం బాగుంటుంది. సంతృప్తి అనేది అంత తేలికైనది కాదు. మంచి ఆహారం అంటే అది కూడా తేలికైనది కాదు. వాళ్ళ బజార్లో దొరికే పాలు దాంట్లో యూరియా కలుపుతున్నారు అంటున్నారు. నాకు తెలియదు నిజమా అబద్ధం. కల్తీ పాలు వస్తున్నాయి, కల్తీ పాలే వస్తున్నాయి. సో అన్నిటికీ అవాంతరాలు ఉన్నాయి. వాటిని అధిగమించి మీరు సిటీలోనే ఉండాలి, నేను ఉదయం లేచి పాల ప్యాకెట్ వాడు ఇచ్చిపోయే దగ్గరే బతుకుతాను కాకుండా ఏ విలేజ్కి వెళ్ళి అక్కడ ఒక గోవును, ఒక గేదెను పెట్టుకొని బ్రతకండి. నీకు ఆరోగ్యం ముఖ్యమైతే, నాకు ఆరోగ్యం కన్నా నాకు దర్జాగా బతకడం అంటే ఇక్కడే ఉండండి, రోగాలు పాల్గొరు. ఇట్ ఇస్ ఎ కాంప్రమైజ్. యూ కాంట్ గెట్ ఎవ్రీథింగ్. మీ ప్రయారిటీ ఏదో నిర్ణయించుకోవాలి. నాకు ప్రశాంతమైన, చాలామంది శాంతలో పనిచేసిన వాళ్ళు వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయి ఆడ ఇల్లు కట్టుకొని హ్యాపీగా రిటైర్ అయిపోయినాడు. నేను ఇక్కడికి వచ్చి రిటైర్ అయిపోయాను కదా. నేను జూబ్లీస్లో ఉన్నానా? జూబ్లీస్లో ఉంటే నేను ఆవులు పెట్టుకోగలను? ఈ చెట్ల మధ్య ఎందుకు బతుకుతున్నాను? నాకు ఈ జీవితం కావాలి. ఆ ప్రాధాన్యతను నిర్మించుకోగలిగితే మీరు ఆరోగ్యంగానే ఉండొచ్చు. అది చక్కగా చెప్పారు సార్. ఎవరింటికి వెళ్ళినా ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఎంత పెద్ద మందుల బాక్స్ కనిపిస్తూ ఉంటుంది. బీపీకో, షుగర్కో, థైరాయిడ్కో, దేనికో ఒకదానికి ట్యాబ్లెట్ వాడుతూనే ఉంటారు.
అవును. ఇప్పుడు అంటే సిటీలో బ్రతకాలి తప్పదు, మందులు వాడాలి. ఇంకా లేదమ్మా, రివర్స్ చేయొచ్చు, అన్నీ రివర్స్ చేయొచ్చు లైఫ్ స్టైల్తో. మీరు స్వచ్ఛమైన గాలి పీలుస్తూ, స్వచ్ఛమైన నీరు తాగుతూ, స్వచ్ఛమైన ఆహారం తీసుకొని కల్మషం లేని జీవితంగా జీవించాలనుకుంటే, ఈ ర్యాట్ రేస్లో లేకుండా, పరుగు పందెంలో లేకుండా నాకున్నది చాలు అనుకుంటే తప్పకుండా మళ్ళీ తిరిగి మీ ఆరోగ్యాన్ని పొందవచ్చు. రీలివ్ ఇప్పుడు కొత్తగా వచ్చినాయి చాలా, అక్కడక్కడ పెడుతున్నారు. అయితే వాళ్ళు ఎంత చేస్తున్నారో ఏం చేస్తున్నారో నాకు తెలియదు. మీ లైఫ్ స్టైల్ మీద వాళ్ళు అనేక ప్రయోగాలు చేస్తారు. చూడండి, ప్రయత్నం చేయండి. అట్లాంటివి కూడా పల్లెటూరులు లేవే అంటే లేవు. వాళ్ళ దగ్గర తెలుసుకోండి, పల్లెటూరుకి వెళ్ళి సాధన చేయండి. మనం ఒకప్పుడు సంప్రదాయమైన భోజనంలో అన్ని కాయగూరలు తినేవాడు. ఇప్పుడు ఎక్కడుంది? లేదు. పిక్కలు కొనేయడం, పెరుగు కొనేయడం, అది కూడా కొనేయడమే. అన్నీ కొనేసి అన్నీ కలిపి తినేస్తాం. అది ఎంతకాలం ఉందో, ఎప్పటిదో, దాని వయసు ఎంతో, దాని ఫ్రిడ్జ్లో ఎంతకాలం మురగబెట్టారో తెలియదు. ఆరోగ్యం కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అన్నీ మనం చేసేది తప్పులే, నాకు ఆరోగ్యం మాత్రం కావాలి, తప్పది. మనం చేసిన పాపాలే మనకు రోగాల రూపంలో, పాపాలు రోగాలుగా మారుతాయి. అంతే, ఒకటే మాట. పాపాలంటే ఇవే తృప్తి లేకపోవడం, అసూయతో బతకడం, దాని ఈర్ష్య, జలసి, ఈ ర్యాట్ రేస్లో వాటి దాటాలంటే ఏం వక్ర మార్గంలో వెళ్ళాలి, ఇట్లాంటి ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణితోనే ఒత్తిడికి లోనవుతాడు. ఆ ఒత్తిడే మనిషి బీపీ పెంచుతుంది. బీపీ పెరిగితే లోపల కొలెస్ట్రాల్ మారిపోతుంది, శరీర తత్వం మారిపోతుంది, వాడి మెటబాలిజం రేటు మారిపోతుంది. అనేక రకాల సంయుక్తంగా వాడి మీద దాడి చేస్తాయి. ఫినిష్, బలైపోతాడు. ఇప్పుడు పింక్ సాల్ట్ మంచిదని పింక్ సాల్ట్ తీసుకుంటూ ఉన్నారు. ఆ పింక్ సాల్ట్ కూడా ఇప్పుడు మంచిది కాదని చెప్తున్నారు సార్. అంటే ఇప్పుడు మంచిది అంటారు, మళ్ళీ దానికి మళ్ళీ రీసెర్చ్ చేసి మళ్ళీ మంచిది కాదంటారు. అది రీసెర్చ్ అనేది ఇది కంటిన్యూస్ ప్రక్రియ. వాళ్ళు ఏదో కొన్ని రిజల్ట్స్ వస్తాయి, దాన్ని బట్టి అనౌన్స్ చేస్తారు. ఇంకోసారి ఏం జరుగుతుందంటే కొన్ని కంపెనీలు వాళ్ళు ప్రమోట్ చేయడానికి వీళ్ళు డబ్బులు ఇచ్చి చెప్పమంటారు. అది కూడా జరుగుతుంది. అందుకే స్టాండర్డ్ ల్యాబ్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్సే చూడాలి మీరు. కానీ నిజాయితీగా కూడా కొన్ని దానికి ఉన్నటువంటి సమస్యలు బయట పెడతారు. కొంతమంది దాంట్లో ఉన్న మేలు చెప్తారు, మారచ్చు కూడా. సరైన రీసెర్చ్ జరిగితే లేదు మేము అప్పుడు చెప్పాం కానీ లేదు. ఇప్పుడు శాంపిల్ బట్టి ఉంటుందమ్మా. 100 మంది మీద మీకు వచ్చిన రిజల్ట్స్ పెట్టారు, 1,00,000 మంది మీద చేయండి, రిజల్ట్స్ తేడాగా ఉంటాయి. అందువల్ల ఏది ఇది పర్మనెంట్ అని అనడానికి లేదు. ప్రయత్నం చేయాలి. వాళ్ళు చెప్పారు, ఏదో నిజం ఎక్కడో తేలుతుంది. ప్రారంభంలో వాళ్ళు చెప్పినవన్నీ మనం అనుసరిస్తాం, దాంట్లో పొరపాటు జరిగితే మళ్ళీ ఆ బాధ అనుభవిస్తాం. కానీ ఒకటి నేచర్లో ఒకటి ఉంది, వెంటనే ఏమి మీకు కనపడదు, కానీ మీకు సిగ్నల్స్ వస్తాయి. కాలింగ్ బెల్ వస్తుంది. పింక్ సాల్ట్ తింటే కొంచెం గ్యాస్ వచ్చినట్టుగా ఏదో సమ్ తేడా వస్తుంది. ఇది ఇట్లా ఉందని డాక్టర్తో చెప్పాలి. చెప్పకుండా అది ఆయన చెప్పింది మంచిదేమి తినేస్తున్నానంటే కాదు. మీ శరీరం మీకు అన్నీ చెప్పుద్ది. మీరు వినే ఓపిక, శ్రద్ధ, అవగాహన ఉంటే మీ శరీరం మీరు తీసుకున్న పదార్థం గురించి శుభ్రంగా చెప్పుద్ది. ఇది నీకు పడదరా అబ్బాయి, నీకు పడుతుందిరా అబ్బాయి, జాగ్రత్త, ఇది తగ్గించు, ఇది ఎక్కువ చేయి. నాలుక మాట వినొద్దు, హృదయం మాట, మెదడు మాట వినాలి. అతి సర్వత్రా వర్జేయత్. రుచిగా ఉంది కదా అని లాగిచ్చేస్తే దీనికి రుచే, మరి ఇది కదా, దాన్ని పచనం చేయాలి, దాని అంతా జీర్ణించుకోవాలి, శరీర భాగాలకంతా పంపించాలి. దీని పని కేవలం 2 నిమిషాలు నవలడంలో. స్వీట్ చాలా బాగుంటుంది. ఇక్కడ లోపలికి వెళ్ళాక స్వీట్ తెలుస్తుందా? తెలియదు. కానీ దీనికి లొంగి మనం దీన్ని ఇబ్బంది పెడతాం. ఆ వివేచన ఉండాలి. గట్ హెల్త్ ఏ డాక్టర్ చెప్పినా గట్ హెల్త్ బాగాలేదు, మీకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, గుడ్ బ్యాక్టీరియా అంతా పోయింది అని చెప్తున్నారు. ఈ గట్ హెల్త్ కోసం మళ్ళీ ఇందాక మీరు చెప్పారు కదా చద్దన్నం, అదే వస్తుంది. మంచి ప్రోబయోటిక్ కావాలి. మళ్ళీ మన మూలాల్లోకి వెళ్ళిపోతారమ్మా అందరూ. వాళ్ళు కొన్ని వేల సంవత్సరాల నాటి సంస్కృతి, ఆచారం అదే వస్తుంది. మనకు పసుపు లేకుండా ఆహారం వండం, అల్లం లేకుండా వండం, మిరియాలు లేకుండా వండం. అవి ఏవి ఈ మోడర్న్ డైట్లో లేవు. పిజ్జాలో మిరియాలు వేస్తారా, అల్లం వేస్తారా, పసుపు వేస్తారా? ఎందుకేరు? వాళ్ళకి తెలీదు. వాళ్ళ
నాగరికత అక్కడితో అయిపోయింది. మన నాగరికత, మన వంటిల్లే మనకు ఆరోగ్యశాల, అవును. మన వంటిల్లే మన పోపులకు పెట్టే మన మందు. అవన్నీ సమతుల్యంగా వాడితే ఆరోగ్యంగా ఉంటారు. జనరల్గా పసుపు అనేది ఇన్ని రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది, ఇన్ని రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతుందని సైంటిస్టులు కూడా చెప్తున్నారు కదా సార్? అవును, దాని మీద చాలా పరిశోధన జరిగినాయి. కుర్కుమిన్ అని దాంట్లో ఉన్న పదార్థం యాంటీ బయాటిక్, అది దాని లోపల స్వెల్లింగ్ తగ్గిస్తుంది, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, క్యాన్సర్ సెల్స్ని చంపేస్తుంది. కాబట్టి అది చాలా అవసరం. అందుకే మన అన్ని పుణ్య కార్యక్రమాల్లో పసుపు తప్పనిసరిగా ఉంటుంది. అది లేకుండా ఉండదు. కొబ్బరి, బెల్లం, పసుపు ఎందుకు పెట్టారు? అరటిపండు, ఇవన్నీ కూడా చాలా మంచివి కాబట్టి అవి పెట్టారు. విమెన్ ఇప్పుడు ఎక్కడ చూసిన అంటే జనరల్గా కూడా విమెన్కి రక్తహీనత అనే ప్రాబ్లం అనేది ఉంటుంది సార్. ఎనీమియా వల్ల డెత్స్ కూడా జరుగుతాయని చెప్తూ ఉంటారు. కానీ దానికి చాలా రకాల మన ఇంట్లో దొరికే పదార్థాలే రక్తహీనతను తగ్గిస్తాయి అనేది కూడా ఉంది. దాన్ని పక్కన పెట్టి ఐరన్ టాబ్లెట్స్ కోసం వెళ్తూ ఉంటారు, ఐరన్ ఇంజెక్షన్స్ కోసం వెళ్తూ ఉంటారు. అది న్యాచురల్ ప్రాసెస్ కాదు, దానివల్ల వేరే సమస్యలు వస్తాయి. రక్తం పట్టాలి అంటే అంజూరు టటి తినాలి, తినరు. డేట్స్ తినరు. అదిగా ట్యాబ్లెట్ వేసుకుంటే దాని ద్వారా కాన్స్టిపేషన్ వస్తుంది. సో ఒక రోగాన్ని పోగొట్టుకోవడానికి ఇంకో రోగం తెచ్చుకోవడం. ఇదే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి సూక్ష్మంలో మోక్షం. అవన్నీ ఆడుకుంటాం, ట్యాబ్లెట్ కొనేసేసుకున్నాం అనుకుంటారు. అదే తప్పు. అవన్నీ ఎక్కడ వండుకుంటాం, బయట నుంచి ఆర్డర్ చేసుకుంటే సరిపోతుంది. డి విటమిన్ కూడా అంతే కదా. సూర్య నమస్కారాలు చేస్తే ఆదిత్య హృదయం చదివితే మీకు కనీసం 8 నిమిషాలు పడుతుంది చదవం. అదే రికార్డ్ పెట్టేసి లోపల కూర్చొని సూర్యుడు చూస్తూ కాసేపు అర్ఘ్యమి, ఆ సూర్యరశ్మి సోకని, దాంతో ఆరోగ్యం ఉంటుంది. D3 ఈజీగా వస్తుంది. ప్రతి ఒక్కటి మన ఆచారం అంతా సైన్స్ బేస్డ్. అవును, ప్రతి ఆచార సంప్రదాయం వెనక సైంటిఫిక్ రీజన్ ఖచ్చితంగా ఉండనే ఉంది. ఎస్, చక్కగా చెప్పారు సార్. ఇంకొకటి, చాలామంది సరే ఈ న్యాచురల్ అంటారు, పాత పద్ధతులు అంటారు, అది ఇది అని చెప్తూ ఉంటారు. చిన్నపిల్లలకి వ్యాక్సిన్ విషయంలో కూడా సలహాలు ఇస్తూ ఉంటారు. వ్యాక్సిన్స్ మంచి కాదు, వ్యాక్సిన్స్ అంటే బయట నుంచి మళ్ళీ ఆ వైరస్ని తెచ్చి వీళ్ళకి ఎక్కించడమే అనేది మనం వింటూ ఉంటాము. అసలు ఏం చెప్తారు సార్ దీని గురించి? అది వ్యాక్సిన్ పర్సే చెడ్డ కాదు, కానీ వ్యాక్సిన్ అవసరం ఎప్పుడు వచ్చింది? లోపల మీలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు. సప్లిమెంటరీ ఇమ్యూనిటీ తగ్గకుండా మంచి ఆహారం తీసుకోండి, వ్యాక్సిన్ అక్కర్లేదు. నేను అది లేదు, నేను పిజ్జా హౌస్ నుంచే తెప్పించుకుంటాను, బర్గర్ పిజ్జాలు తెచ్చుకుంటాను అంటే వ్యాక్సిన్ తప్పదు, తీసుకోవాల్సింది. దానికి వేరే ప్రత్యామ్నాయం లేదు. మీ ఇమ్యూనిటీ లెవెల్ పెంచుకోండి, వ్యాక్సిన్ అక్కర్లేదు. ఇమ్యూనిటీ నేను పెంచుకోలేకున్నాను ఎందుకు అంటే నా ఆహారం, నా పద్ధతి ఇది, నేను స్విగ్గీ నుంచి తెచ్చుకుని తింటాను, మా ఇంట్లో వండేవాళ్ళు ఎవరు లేరు అని అంటే యూ హ్యావ్ టు హ్యావ్ వ్యాక్సిన్. పుట్టిన పిల్లల్లో కూడా డయాబెటీస్ చూస్తాం. అవును, తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీన్సే కదా. వాళ్ళలో లోపం ఉంటే, ఒక చెట్టు సరిగా లేదు, జడబట్టింది, దాని విత్తనం ఎలా ఉంటుంది? తప్పుగానే ఉంటుంది. చెట్టుకు జడబడితే విత్తనంకి ఏమైంది అని అనడానికి లేదు. అరే ఆ చెట్టు కాయలు బాగుంటాయి, ఆ విత్తనం తీసుకొచ్చేయండిరా అంటాం. తెలియలేక్కడ మన తల్లిదండ్రులకి రోగాలు, వాళ్ళు ఆస్తితో పాటు రోగాలు కూడా సంక్రమింపజేస్తారు. ఆ DNA వస్తుంది వాళ్ళకి. హౌ డూ యూ ఎక్స్పెక్ట్ డిఫరెంట్లీ? అది మనకు వారసత్వంగా ఆస్తి వస్తుంది, ఆలోచనలు వస్తాయి, రోగాలు వస్తాయి. అదేం విశేషం కాదు. పుట్టిన బిడ్డకు వస్తుందంటే తల్లిదండ్రులు ఆరోగ్యం సరిలేదు, అదే DNA. అది సంగతి. అంటే మనం పాత రోజుల్లో 7 తరాలు చూసి పెళ్లి చేసేవాడు. అమ్మో వాటిలో దీర్ఘవ్యాధులు ఉన్నాయి బాబు, ఇవ్వద్దు అనేది. ఎందుకని? అదే మళ్ళీ ఇప్పుడు అదే వచ్చింది, టెస్టులు చేయించుకోండి తర్వాతే పెళ్లికి వెళ్ళండి. మంచిదే, ప్రీ మ్యారిటల్ టెక్నాలజీ వచ్చింది కదా. దాన్ని డాక్టర్లు రకరకాలుగా వాడుకుంటున్నారు. అది కదా బాధ. డాక్టర్లు మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ బంధువులు ఉన్నారు, దాన్నే ఉంది, పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. అమ్మ నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, అందరూ చెడ్డోళ్ళని నేను అనలే. డాక్టర్లు అంటే వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు, వాళ్ళు చేస్తారు. నా బంధువులు ఉన్నారు కాబట్టి ఏమనకూడదా? ఇండస్ట్రియలిస్ట్ చాలా మంది తప్పుడు పని చేస్తారు, నేను ఇండస్ట్రియలిస్ట్, ఏం చేద్దాం దానికి? చక్కటి ఇన్ఫర్మేషన్ సార్, చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. ఫైనల్గా ఈ దగ్గు తగ్గించుకోవడానికి ఏం రెమెడీస్ చేస్తారు? నేను ఇప్పుడు అల్లం టీ తాగుతున్నాను, అల్లం టీ తాగుతాను. జిందా తిలిస్మాత్ అని 100 years నుంచి దాన్ని వాడుతున్నాను.
అది గొంతులో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, అది కూడా తగ్గుతుంది. ఈ రెండే నేను ఈ ఒక్క ట్యాబ్లెట్ వేసుకున్నాను. అవును, చక్కగా చెప్పారు. అల్లం బాగా మరగబెట్టి కషాయం తాగుతున్నాను. రేపటికల్లా బాగానే ఉంటాను. మళ్ళీ తడవకపోతే యాంటీబయాటిక్స్ అయితే అంత తొందరగా వాడరు. నేను వాడను. యాంటీబయాటిక్స్ వేసుకుంటే. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.